హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మన బైక్ తీసుకొని అయితే టౌన్లోకి అయితే వెళ్తున్నాము. ఈరోజు ఆదివారం కాబట్టి కోళ్ళ సంత అనేది ఒకటి జరుగుద్ది. అది చూద్దాము ఎలా జరుగుద్ది అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నాగరాజస్వామి పుట్ట. ఇక్కడైతే వారం వారం అయితే చాలామంది అయితే వస్తారు ఇక్కడికైతే. నేనైతే చాలా చిన్నగా అయితే వెళ్తున్నాను, 40 స్పీడ్ తోటి అయితే పోతున్నాను. ఒక 3 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకి టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన చెట్లు, పచ్చని చెట్లు అయితే ఎలా ఉన్నాయో చూస్తానికి లొకేషన్ అయితే సూపర్గా ఉంది. చూడండి ఎలా ఉందో, రోడ్డు ఇలా కమ్మకపోయినట్టుగా ఉన్న చెట్లు అయితే పైన చూడండి ఎలా పడుతుందో. ఇప్పుడు మనమైతే టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకొంచెం దూరం వెళ్తే మన సెంటర్ అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే సెంటర్లో ఉన్నాము. ఇది వచ్చేసి కావలి వైకుంఠపురం సెంటర్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడికైతే ఆదివారం నాటుకోళ్ళు అయితే రకరకాల కోళ్ళు అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూడండి, మొత్తం కోళ్ళు మొత్తం కట్టేసి ఇక్కడ పెట్టేసి ఉన్నారు. కొనుక్కున్న వాళ్ళు అయితే వచ్చి వీటిని బేరం చేసుకొని కొనుక్కొని తీసుకెళ్తారు. కొంతమంది చాక్కుంటారు, కొంతమంది అయితే కోసుకు తినేదానికైతే కొనుక్కుని వెళ్తుంటారు. చూడండి, జతలుగా కట్టేస్తున్నారు. ఈ మొత్తం కోడి పెట్టలు ఇవి. ఇక్కడ కూడా చూడండి, కొన్ని కోడి పుంజులు ఉన్నాయి, కొన్ని కోడి పెట్టలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ రేట్ వచ్చేసి వీళ్ళు 600, 500 అటు చెప్తుంటారు. కొంతమంది తగ్గించి చెప్తారు, కొన్ని బట్టి రేట్ అయితే చెప్తుంటారు వీళ్ళైతే. చూడండి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. మొత్తం అయితే కోళ్ళే ఉన్నాయి, నాటుకోళ్ళు. మనం అయితే నాటుకోళ్ళే వీడియో చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మొత్తం కోడి పుంజులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పుంజులు అయితే 1500 నుంచి చెప్తున్నారు వీళ్ళైతే. మనం బేరం ఆడితే 1000కి, 800కి, 900కి రకరకాలుగా అయితే మనకైతే కోళ్ళు అయితే ఇస్తారు వీళ్ళైతే. చూడండి, ఇతనైతే దీన్ని 500 చెప్పాడు. దీన్ని ఈ కోడి పెట్టనైతే 1.5 kg ఉంటుంది అనుకుంటుంది అయితే. ఇక్కడైతే మొత్తం కోడి పుంజులు పెట్టినాడు ఈయనైతే. చూడండి, ఎన్ని జతలుగా పెట్టేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళైతే. ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే ఈ వైకుంఠపురంలో కోళ్ళ సంత అయితే ఇలానే అమ్ముతూ ఉంటారు కోళ్ళని అయితే. చూడండి, మొత్తం అమ్మే కోళ్ళేను. ఎవరి కోళ్ళ దగ్గర వాళ్ళు అయితే నిలబడుకొని బేరాలు అయితే చెప్తా ఉంటారు. చూడండి, మొత్తం జతలు కట్టేసి 2 స్కూళ్ళు అయితే అలా పెట్టేసి ఉన్నారు. అక్కడైతే కోడి పుంజులు కూడా కట్టేసి ఉన్నారు. చూడండి, ఏదైతే కొంచెం రేట్ ఎక్కువ చెప్తారో, ఏదైతే కొంచెం తక్కువ చెప్తారో, జత వచ్చి 1000, 800 అట్లా చెప్తుంటారు. కోళ్ళు అయితే ఒక్కొక్కటి కేజీ లోపలైతే ఉంటాయి. అందుకని 800, 1000 రూపాయలు అటు చెప్తుంటారు. ఇలాంటి కోళ్ళు అయితే జత వచ్చి 1200 అటు చెప్తారు. వీళ్ళైతే కొంచెం పెద్ద ఈ కోళ్ళు కేజీ పైన అయితే ఉంటాయి. ఇతనైతే ఒక కోడి పుంజుని అయితే పుట్టుకున్నాడు. దీన్ని అయితే ఎంత రేట్ అయితే అడిగాను. దీన్ని అయితే 3000 చెప్పాడు. ఫైనల్ 2500 లోపల అయితే ఇస్తారని చెప్పాడు. దీన్ని కూడా అడిగాను. ఇదైతే 2500 చెప్పాడు. 2000కి అయితే ఇస్తానని చెప్పాడు ఫైనల్ రేట్కి అయితే. చూడండి, మీకు కావాలంటే ఇక్కడ వైకుంఠపురం సెంటర్లో అయితే ఈ కోడి పుంజులు అయితే మనకు దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇతను చూడండి, బొట్లో కొన్ని కోళ్ళు పెట్టున్నాడు. ఈ ఒక కోడి మటుకు పైన దీన్ని పుంజులు అయితే పైన పెట్టున్నాడు. ఇదైతే 2000 చెప్పాడు అతను. ఇది కొంచెం చిన్నది, దీనికి అయితే ఇంకా కాటలు కూడా రాలేదు. అందువల్ల ఏంటంటే కొంచెం రేటు తక్కువ అయితే చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ బొట్లలో వేసుకొచ్చి కోళ్ళు అమ్మే వాళ్ళు అయితే వీళ్ళు పల్లెటూరుకి వెళ్ళేసి కోళ్ళు అయితే కొనుక్కొని వీళ్ళకైతే కొంచెం తక్కువ రేటుకి అయితే కొనుక్కొచ్చుకొని ఆ తర్వాత టౌన్లోకి అయితే అమ్ముతారు. చూడండి, కోడి పుంజుని అయితే ఇతనైతే బేరం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక పుంజు ఉంది. ఫ్రెండ్స్, మనం పోయినసారి వీడియో తీస్తే ఎవరు పెట్టినా వీడియో తీయబాకమని చెప్పారు. ఈసారి అయితే ఎవరు అలా చెప్పలేదు, ఇంకా తీసుకోమని అయితే మనకైతే చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర పెట్టినా కోడి పుంజులు అయితే ఉన్నాయి. వీళ్ళైతే ఇంటి దగ్గర సాక్కునే కోడి పుంజులు అయితే తీసుకొచ్చేసి ఇలా 2000కి, 1500కి, 1000కి అయితే అమ్ముకుంటూ ఉంటారు. అందుకని ఎవరి కోడిని అయితే వాళ్ళు పట్టుకొని రేట్లు అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, కొన్ని కోళ్ళు అయితే కట్టేసి ఉన్నారు. గేటుకి అయితే కట్టుంది కోడి పుంజు అయితే. కొంతమంది చేతుల్లో పట్టుకున్నారు కోళ్ళు అయితే. ఇక్కడైతే బుట్ట మీద కోడి పుంజుని అయితే పెట్టున్నారు. చూడండి, కోడి పుంజు మనసాయిలా చూస్తుంది అదైతే. ఈ కోడి పుంజుని అయితే ఇతనైతే బేరం చేస్తున్నాడు. దీన్ని అయితే 2000 చెప్పాడు. అతనైతే 1400 అడిగాడు. ఆయన అయితే ఈయనని చెప్పాడు. ఫైనల్ 1800కి అయితే ఇస్తా అని చెప్పాడు. చూడండి, మనకైతే కోనే చూపిస్తున్నాడు.
చదువుకునే పెట్టాలంటే డిలేట్ అయిపోతుంది. చచ్చిపోయింది అమ్మ ఇంటికి బా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కోడి పుంజులు అయితే బుట్ట మీద అయితే పెట్టున్నారు. ఫ్రెండ్స్ వీళ్ళైతే బయట పల్లెటూర్లలో కొనుక్కొచ్చుకునేసి వీళ్ళైతే ఒక 100-200 అటు చూసుకుని అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ బుట్టలు కూడా ఉండే వాళ్ళ కోళ్ళు అయితే చూడండి ఇక్కడైతే కొంతమంది బేరం చేస్తున్నారు 2 కోడి పెట్టలు అయితే. ఇంకా ఈ బుట్టలు అయితే కొన్ని కోడి పుంజులు ఉన్నాయి చూడండి. ఎవరి దగ్గర పెట్టినా 1-2 కోడి పుంజులు అయితే అమ్ముతూ ఉన్నారు వీళ్ళైతే. మామూలుగా చికెన్ కోట్లు అయితే కేజీ వచ్చేసి 500కి అయితే అమ్ముతూ ఉంటారనమాట. వీళ్ళ దగ్గర అయితే 400 అటు అయితే కోళ్ళు అయితే అమ్ముతారు. ఇతనైతే కొన్ని కోళ్ళు అయితే బుట్టలు వేస్తున్నాడు. ఇతని దగ్గర అయితే చాలా కోళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ పోయినసారి వీడియో తీసినప్పుడు సేమ్ ఇలాంటి కోడి పుంజ ఒకటి ఉంది, అలాగే ఉంది ఇది కూడా. ఇక్కడ చూడండి మొత్తం బుట్టల మీద పెట్టేసి ఉన్నారు. ఇతనైతే బైక్ మీద పెట్టుకున్నాడు, ఇతను కొనుక్కున్నాడు కోడిని అయితే. చూడండి ఇతనైతే ఈ కోడి పుంజుకి అయితే మేత అయితే పెడుతున్నాడు. ఇక్కడ ఆదివారం వచ్చిందంటే చాలు ఎవరి దగ్గరైనా కోళ్ళు నాటుకోళ్ళు అయితే ఎవరి దగ్గరైనా కానీ ఇలానే పట్టుకుని అమ్ముతూ ఉంటారు. కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది అయితే వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు. చూడండి మొత్తం బేరం చేస్తున్నారు కోళ్ళని అయితే. ఈ బుట్లల్లో కూడా చాలా కోళ్ళు అయితే ఉన్నాయి. కోళ్ళు పెట్టలు పుంజులు అయితే చాలా ఉన్నాయి. ఇతనైతే దీన్ని బేరం చేస్తున్నాడు. ఇతనైతే 2 కోడి పెట్టలు అయితే కొనుక్కున్నాడు సోక్కునే దానికోసం అయితే. చూడండి లోపల చాలా కోళ్ళు అయితే ఉన్నాయి బుట్ట లోపల. ఇతనైతే ఒక కోడి పెట్ట కొనుక్కున్నాడు. చూడండి దీని తలకైతే చాలా నల్లగా ఉంది. ఇతనైతే దీన్ని 350కి అయితే కొన్నాడంట ఇతను. అవతల అయితే ఒక పుంజు పిల్లని అయితే కొనుక్కున్నాడు, 2 కొన్నాడు. ఇక్కడ కోడి పుంజు అయితే బుట్టలో పెట్టేసి ఉన్నారు లోపల. ఇంకా ఉన్నాయి కోళ్ళు అయితే చాలా అయితే ఉన్నాయి లోపల. ఫ్రెండ్స్ ఈ వైకుంఠపురం సెంటర్లో ఆదివారం వచ్చిందంటే చాలు జనాలు అయితే మామూలుగా రారు అసలు. ఇటు చూసిన చికెన్ కోట్లు, మటన్ కోట్లు, చేపలు మనకి ఏది కావాలన్నా వైకుంఠపురం సెంటర్లో అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వైకుంఠపురం సెంటర్ నుంచి తుమ్మలపేంట రోడ్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే సముద్ర చేపలు అయితే చాలా రకాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే చందువ చేపలు అని చెప్పారు. ఈ పొడుగు చేపలు అయితే వంజనం చేపలు అని చెప్పారు. పోయినసారి మనం వచ్చినప్పుడు అయితే ఇక్కడ వంజన చేప అయితే చాలా పెద్ద చేప అయితే ఉన్నింది. ఫ్రెండ్స్ ఇవి అయితే పొండుగప్పు చేపలు అంట. చూడండి చూస్తానికి పెద్ద జిలేబుల్లాగా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి సముద్ర చేపలు చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి గెడ్డి చేపలు అంటాయి. కొంతమంది అయితే గ్యాస్ కట్టుకొని అనిపిస్తారు వీటిని అయితే. ఇవి చూడండి ఫ్రెండ్స్ దగ్గర 2 కేజీలు అయితే ఉంటుంది పొండు చేప అనేది. ఈ వంజన చేప కూడా చాలా పెద్దది ఇదైతే మనకి కాట పెట్టి కూడా చూపించాడు అతనైతే. ఫ్రెండ్స్ ఈ 3 రకాల చేపలు అయితే కేజీ వచ్చేసి 1000 రూపాయలు లెక్కనైతే చెప్పాడు. ఏది కొన్నా 1000 రూపాయలు అని చెప్పాడు కేజీ అయితే. చూడండి ఎలా ఉన్నాయి చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే పట్టుకొని చూశాను, చేప కూడా చాలా గట్టిగా అయితే ఉంది. చూడండి ఇన్ని రకాలు ఉన్నాయి చేపలు అయితే. ఇతనైతే ఒక చేప తీసుకొని కాట పెట్టి చూపిస్తున్నాడు మనకు. చూడండి ఎంత వచ్చిందో వెయిట్ అనేది వంజూరు చేప అయితే. ఇక్కడైతే పీతలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చిన్న వంజూరు చేపలు కూడా ఉన్నాయి చూడండి. ఈ చేపను అయితే పట్టుకొని వీడియో తీసుకుంటానని చెప్పి అడిగితే అతనైతే వద్దు దాన్ని పట్టుకుంటే చేపను అలిగిపోద్ది అని చెప్పాడు. అందువల్ల అయితే మనల్ని అయితే ఆ చేపనైతే తాకనేలేదు. ఇక్కడైతే చూడండి సముద్ర చేపలు అయితే రకరకాల చేపలు ఉన్నాయి. రొయ్యలు, మొయ్యి చేపలు. ఇక్కడైతే ఎంటకాయలు అయితే చాలా ఉన్నాయి. వాళ్ళే చేసిస్తారనమాట మనకి ఏ చేపలు కొన్నా కానీ. ఇక్కడైతే గెండి చేపలు, ఎంటకాయలు అయితే చాలా ఉన్నాయి. కొంచెం చిన్న వంజూరు చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చూడండి రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే రూపచంద్రులు ఉన్నాయి, ఎంటకాయలు, గిడ్డి చేపలు ఉన్నాయి. ఇక్కడైతే ఇవి వచ్చేసి సముద్ర చేపలు, మొయ్యి చేపలు అనుకుంటా. చూడండి వీటి పేర్లు అయితే నాకు తెలీదు, చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడైతే చేపలు అయితే. ఇవి వచ్చేసి గెండి చేపలు, రూపచంద్రులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇవి అయితే వాళ్ళే మనం కొనుక్కుంటే వాళ్ళే కటింగ్ చేసి అయితే మనకి ఇస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి గ్యాస్ పట్టుకొని ఇక్కడ డ్రమ్ములు అయితే బతుకునే చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. వీళ్ళైతే కేజీ అయితే మనకి 200 లెక్కనైతే
బతికుండే చేపలను అయితే వాళ్ళు కటింగ్ చేసేసి మనకైతే ఇస్తారు. చూడండి, నీళ్ళ పెట్టేసి ఉన్నాయి చేపలు అయితే. ఇక్కడైతే పక్కన గ్యాస్ అవి పెట్టున్నారు ఆక్సిజన్లు. ఆ పైపు డమ్ములు పెట్టేసి చేపలు అయితే బతికే ఉంటాయి. ఒక చేప అయితే కింద పడిపోయి ఉంది. చూడండి, వీళ్ళైతే కటింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఒక బొచ్చి చేప అయితే కింద అయితే ఉంది. ఇవి వచ్చేసి గిన్నె చేపలు అంట. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈ తొమ్మలపేంట సెంటర్లో అయితే మనకి ఏ చేపలు కావాలని దొరుకుతాయి ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరాను. మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.